అది ఒక ప్రశాంతమైన రాత్రి. సమయం సరిగ్గా రాత్రి 11:55 అవుతుంది. సిటీలోని ఒక లీడింగ్ రేడియో స్టేషన్ సిటీ ఎఫ్ఎం స్టూడియో లోపల ఏసీ శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆర్జే నిఖిత తన హెడ్ ఫోన్స్ సర్దుకుని మైక్ ముందుకు జరిగి కూర్చుంది. ప్రతిరోజు అర్ధరాత్రి ఆమె నడిపే మిడ్ నైట్ టాక్స్ షో అంటే నగరంలో చాలామందికి ఇష్టం. నిఖిత మైక్ ఆన్ చేసి చాలా కూల్గా షోని ప్రారంభించింది. హలో సిటీ, నేను మీ నిఖితను. అర్ధరాత్రి 12 కాబోతుంది. నిద్రపోని ఈ నగరంలో నిద్రపట్టని మనసుల కోసం మీ ఫేవరెట్ షో మొదలైంది. ఈరోజు మన టాపిక్, మన జీవితంలో ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోయామా? మీ కథలను నాతో పంచుకోవడానికి కాల్ చేయండి. లైన్లో ఓపెన్లో ఉన్నాయి. షో మొదలైన కొద్దిసేపటికే రేడియో కన్సోల్ బోర్డ్ మీద రెడ్ లైట్ బ్లింక్ అయింది. ఒక కాల్ కనెక్ట్ అయింది. అవతల నుండి ఒక బరువైన వింతైన గొంతు వినిపించింది. వాయిస్ చేంజర్ వాడినట్లు చాలా భీతి కొలిపేలా ఉంది ఆ గొంతు. ఆ వ్యక్తి అన్నాడు, హలో నిఖిత, నీ షో టాపిక్ చాలా బాగుంది. మోసం గురించి కదా మాట్లాడుతున్నావు? అయితే నా దగ్గర ఒక కథ ఉంది, వింటావా? నిఖిత నవ్వుతూ, ఖచ్చితంగా అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అని అడిగింది. కానీ అవతలి వ్యక్తి నవ్వలేదు. అతను చాలా క్రూరంగా ఇలా అన్నాడు, నా పేరుతో నీకేం పని లేదు నిఖిత, కానీ నా చేతిలో ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతని పేరు రాజీవ్ మెహతా. సిటీలోనే టాప్ బిజినెస్ మ్యాగ్నెట్. విన్నావా ఆ పేరు? నిఖిత ఒక్కసారిగా షాక్ అయింది. రాజీవ్ మెహతా గారా? అవునండి. ఆయన్ని తెలియని వాళ్ళు ఎవరుంటారు? కానీ ఆయన మీ చేతిలో ఉండడం ఏంటి అని కంగారుగా అడిగింది. అవతలి వ్యక్తి రాక్షసంగా నవ్వుతూ, ఎందుకంటే నేను ఆయన్ని కిడ్నాప్ చేశాను. ఇప్పుడు అతని గుండెకు ఒక డిజిటల్ టైం లాక్ బాంబ్ ఫిక్స్ చేసి ఉంది. కరెక్ట్గా నా వాచ్లో రాత్రి 12:10 అవుతుంది. ఇంకొక 20 నిమిషాలు అంటే 12:30 కల్లా రాజీవ్ మెహతా శవమైపోతాడు. ఇది నీ లైవ్ షోలో నేను ఇస్తున్న ఓపెన్ ఛాలెంజ్ అన్నాడు. నిఖిత ముఖంలో ఒక్కసారిగా నవ్వు మాయమైపోయింది. కానీ రేటింగ్స్ కోసం లేదా యూట్యూబ్ కోసం ఎవరో ప్రాంక్ చేస్తున్నారని నమ్మి, చూడండి సార్, ఇది లైవ్ షో. ఇలాంటి సీరియస్ విషయాల మీద మీరు జోకులు వేయకండి. పోలీసులు యాక్షన్ తీసుకుంటారు అని గట్టిగా చెప్పింది. దానికి ఆ సైకో కిల్లర్, జోకా అంటూ ఫోన్ రాజీవ్ మెహతా నోటి దగ్గర పెట్టాడు. అవతల నుండి ఒక వ్యక్తి విపరీతంగా ఏడుస్తూ, నన్ను వదిలేయి, ఎంత డబ్బు కావాలో చెప్పు అని అరుస్తున్న రాజీవ్ మెహతా అసలైన గొంతు వినిపించింది. అది వినగానే నిఖితకు చెమటలు పట్టాయి. కిల్లర్ మళ్ళీ లైన్లోకి వచ్చి, వినపడిందా నిఖిత? ఇది జోక్ కాదు. పోలీసులు నన్ను ఆపలేరు. నిమిషాలు గడుస్తున్నాయి. టైం స్టార్ట్స్ నౌ అంటూ ఫోన్ కట్ చేశాడు. నిఖిత చేతులు వణికిపోయాయి. ఆమె వెంటనే రేడియో మేనేజర్కి సైగ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేయమని చెప్పింది. మరోవైపు సైబర్ క్రైమ్ ఆఫీస్ కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అభిరామ్ తన టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పు పట్టుకొని సీరియస్గా ఆలోచిస్తూ ఉండగా రేడియో స్టేషన్ నుంచి వచ్చిన అత్యవసర కంప్లైంట్ అతని ముందుకు వచ్చింది. రాజీవ్ మెహతా కిడ్నాపా? అది రేడియో లైవ్ కాల్ ఇచ్చాడా? లొకేషన్ ట్రేస్ చేశారా అని అభిరామ్ అరిచాడు. అసిస్టెంట్ ఆఫీసర్ కంగారుగా, సార్, ఆ కాల్ వింతైన ఐపీ అడ్రస్ల ద్వారా రీరూట్ అవుతుంది. స్పూసింగ్ సాఫ్ట్వేర్ వాడుతున్నాడు. లొకేషన్ ప్రతి సెకండ్కు మారుతుంది. కానీ టైం మాత్రం సరిగ్గా 12:30 బాంబ్ పేలుతుందని చెప్పాడు అన్నాడు. అభిరామ్ వాచ్ చూశాడు. సమయం 12:20 అవుతుంది. అంటే వాడి దగ్గర కేవలం 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. రాజీవ్ మెహతా లాస్ట్ లొకేషన్ ఎక్కడో ట్రాక్ చేయండి త్వరగా అని ఆర్డర్ వేశాడు అభిరామ్. సమయం రాత్రి 12:28 అయింది. రేడియో స్టేషన్లో నిఖిత, అటు సైబర్ సెల్లో అభిరామ్ ఇద్దరు గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. గడియారం ముళ్ళు 12:30 వైపు వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్లో గడియారం టిక్ టిక్ శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. అభిరామ్ ఫోన్లో నిఖితతో, నిఖిత, కిల్లర్ మళ్ళీ లైన్లోకి వస్తే వాడిని మాటల్లో దించు. మాకు ఇంకొక 2 నిమిషాలు టైం కావాలి అని చెబుతున్నాడు. సరిగ్గా రాత్రి 12:30 అయింది. రేడియో బోర్డుపై మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది. నిఖిత భయంతో వణుకుతున్న చేతులతో ఫోన్ ఎత్తి హలో అంది. అవతల నుండి ఆ సైకో కిల్లర్ చాలా ప్రశాంతంగా, టైమ్ ఆఫ్ నిఖిత, నేను మాట తప్పను అన్నాడు. ఆ మరుసటి క్షణమే ఫోన్లోనే ఒక భయంకరమైన బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆ తర్వాత కాల్ కట్ అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో అభిరామ్ కంప్యూటర్కి ఒక లైవ్ వీడియో లింక్ వచ్చింది. స్క్రీన్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక పాడుబడ్డ బిల్డింగ్ కనిపించింది. ఆ గది మధ్యలో రాజీవ్ మెహతా కుర్చీలోనే బాంబు పేలి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు. అతని శవం వెనుక గోడకు ఒక పెద్ద గడియారం వేలాడుతుంది. అందులో టైం కరెక్ట్గా 12:30కి ఆగిపోయింది. అది చూసి అభిరామ్ ఆగ్రహంతో టేబుల్పై గట్టిగా కొట్టాడు. డామిట్, వాడు మన కళ్ళ ముందే మనిషిని చంపేశాడు. నిఖిత రేడియో మైక్ ముందే కళ్ళు తిరిగి పడిపోయినంత పనైంది. మొదటి లాక్
అయితే తెరుచుకుంది. కానీ సైకో కిల్లర్ చెప్పిన ప్రకారం రేపు రాత్రి రెండవ బలి ఎవరు? అభిరామ్ ఆ కనిపించని శత్రువును ఎలా పట్టుకున్నాడు అనేది తర్వాత ఎపిసోడ్లో చూడాలి.